చేత 41% షేర్ ని వీళ్ళు అరవిందో రియాలిటీకి మార్పించుకున్నారు. శేఖర్ మీదే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నదట, చెక్ చేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత కృష్ణాంజనేయులు కూడా మాట్లాడతారు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. మీదే సిగ్నల్ ప్రాబ్లం అట. అక్కడ కాకినాడ పోర్ట్లో 2 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి సార్. ఒకటి యాంకరేజ్ పోర్టు, 2 డీప్ వాటర్ పోర్ట్. డీప్ వాటర్ పోర్ట్ అంటే ఏంటంటే ఆ షిప్ ఒడ్డు దాకా రాదు, ఆ షిప్ సముద్రంలోనే ఉంటుంది కొన్ని కిలోమీటర్ల దూరంలో. అక్కడికి ఏదైతే మనం లోడింగ్ చేయాలో ఆ లోడ్ని చిన్న చిన్న బార్జిల్లో లోడ్ చేసుకుని అక్కడికి తీసుకెళ్ళి ఆ చిన్న షిప్పుల్లో నుంచి, చిన్న బోట్లలో నుంచి ఆ పెద్ద షిప్పుల్లోకి లోడ్ చేస్తారు. యాంకరేజ్ పోర్ట్ అనేది ఏంటంటే షిప్ డైరెక్ట్గా వెజల్స్ ఇక్కడికి వచ్చేస్తే ఆ కంపార్ట్మెంట్లోకి అందులో లోడ్ చేసి వెళ్ళిపోతాయి. అది ఆ 2 డిఫరెన్సెస్. ఇంకోటి ఏంటంటే ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ ఎక్కడ కడతా ఉన్నారంటే మన పిఠాపురానికి కాకినాడకి మధ్యలో ఉప్పాడ రోడ్లో కడతా ఉన్నారు ఫిషింగ్ హార్బర్. అయితే ఇక్కడ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అరవిందో రియాలిటీకి ఏం సంబంధం? ఒక పోర్టు సంబంధించిన బిజినెస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళకి కేవీ రావు గారి చేత బెదిరించి మార్పించుకున్నారా, బలవంత పెట్టి మార్పించుకున్నారా, లేకపోతే పేక మీద కత్తి పెట్టి ఆయనతో రాపించుకున్నారా వాటా అనేది ఖచ్చితంగా నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే అరవిందో వాళ్ళు పిఠాపురం పక్కన SEZ ఒకటి 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. 11,000 ఎకరాల భూమిని ఆ రోజున రైతుల దగ్గర నుంచి సేకరించారు. కొంతమంది వెనక్కి తీసుకున్నారు 2,000 పైచీలకు ఎకరాలని, ఇంకా 11,000 ఎకరాలు అక్కడ SEZ అండర్లో ఉన్నాయి. ఆ SEZను కూడా GMR దగ్గర నుంచి ఈ అరవిందో వాళ్ళు తీసుకున్నారు. అంటే అరవిందో వాళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి అన్ని? ఇప్పుడు 11,000 ఎకరాలు తీసుకుంటే వర్మ గారు అందులో కనీసం 100 ఎకరాల్లో కూడా కంపెనీలు వచ్చిన పరిస్థితి లేదు. GMR అనేది ఎంత పెద్ద సంస్థ సార్, ఎంత పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టాలి వాళ్ళు. మన 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 ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి బలవంతం పెట్టి SEZ లాక్కున్నారు, కేవీ రావు గారి దగ్గర నుంచి ఏమో పోర్ట్ లాక్కున్నారు. సరే పోర్ట్ లాక్కుని మీరేమన్నా సక్రమంగా కార్యకలాపాలు చేస్తా ఉన్నారా అంటే మీరు అక్కడ అక్రమంగా బియ్యం దందా చేస్తా ఉన్నారు, రవాణా చేస్తా ఉన్నారు, ఎక్స్పోర్ట్లు చేస్తా ఉన్నారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు సక్రమంగా న్యాయబద్ధంగా బియ్యం. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా సార్? ఒకటి సార్, సార్ 650 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడ దొరికిందంటే ఇంకా ఆధారాలు ఉన్నాయని అడుగుతారేంటి సార్? ఎవరిది అది? అదే సార్, అదే తేలాల్సిన అవసరం. ద్వారంపూడికి దీనికి సంబంధం ఏంటి? మీరు అనవసరంగా ద్వారంపూడి అనే వ్యక్తిని తీసుకురా. నేను అదే చెప్తా ఉన్నా. అక్కడ ఒక దొంగతనం జరిగింది. ఎవరు ఆ షిప్లోకి, ఇప్పుడు షిప్ అంటే అది డైరెక్ట్గా వచ్చేసి దానికి అదే లోడ్ వేసేసుకోదు కదా. షిప్ అక్కడికి వచ్చినప్పుడు యాంకరేజ్ పోర్ట్లోకి వచ్చిన డీప్ వాటర్ పోర్ట్లో ఆగినప్పుడు ఎవరో ఒకళ్ళు బుక్ చేసుకుంటారు కదా ఆ షిప్ని. దాదాపు 30 పైచీలకు కంపెనీలు ఆ షిప్ను బుక్ చేసుకున్నాయంట. అది వచ్చి అక్కడ ఆగింది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ మెటీరియల్, ఇది మా మెటీరియల్, దీన్ని తీసుకెళ్ళి ఆ షిప్లో లోడ్ చేయండి అని చెప్పి పోర్ట్లో వాళ్ళు అప్లై చేస్తారు కదా. ఇప్పుడు అప్లై చేసినప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు షిప్ దగ్గరికి వెళ్ళే క్రమంలో ఆయన అడిగారు, ఇప్పుడు ఈ లోడ్ ఎవరిది, ఈ షిప్లో ఇన్ని 100 టన్నుల బియ్యం ఉంది, ఈ బియ్యం ఎవరిది అని అడిగారు. అందులో PDS రైస్ అంతా అని అడిగారు. ఆ PDS రైసు ఎవరి తాలూకా? ఇప్పుడు ఎవరో తెలియకుండా ఉండరు కదా, మాకు తెలియదు అన్నా కూడా పోర్ట్ లెక్కల్లో దాన్ని ఎవరు బుక్ చేసుకున్నారు, దాన్ని ఎవరు లోడ్ చేయించారు అనే డీటెయిల్స్ ఉంటాయి కదా. డీటెయిల్స్ ఉన్నప్పుడు అక్కడ పోర్ట్ అధికారి వరుసగా కంపెనీ నేమ్స్ చదువుతున్నాడు. అరవిందో అన్నాడు, మానస అన్నాడు, లేకపోతే బాలాజీ అన్నాడు, లేకపోతే ఇంకోటి చాలా వరకు పేర్లు చదివాడు. అతను ఒక 16 పేర్ల వరకు చదివాడు. చదివినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఎవరు ఈ షిప్, ఈ కంపెనీ ఎవరిది, ఈ కంపెనీకి బాస్ ఎవరు, ఈ కంపెనీకి బాస్ ఎవరు అన్నప్పుడు మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను చెప్పిన మాట ఏంటంటే XMLA గారి బ్రదరు. XMLA గారు ఎవరు సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన బ్రదర్ ఎవరండి? వీరభద్రారెడ్డి. సో గడచిన 5 సంవత్సరాల్లో వీళ్ళ చుట్టూతానే బియ్యానికి సంబంధించిన రాజకీయం అంతా జరిగింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ బ్రదరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో MLA, వాళ్ళ బ్రదర్ ఏమో మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించి రైస్ మిల్లర్స్ సార్. అదే కదా సార్ చెప్తుంది. చేసినప్పుడు కేసులు పెట్టొచ్చు కదా సార్. పెడతారు సార్. సార్ ఇప్పుడు ఓవర్ నైట్ లో అన్ని జరిగిపోవాలంటే ఎట్లా సార్? అక్కడ పెద్ద వ్యవస్థ నడుస్తా ఉంది. ఒక గ్రీన్ ఛానల్ పెట్టుకుని వీళ్ళు బియ్యం మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. పోర్ట్లో సార్ నేను నన్ను మాట్లాడినాను సార్, పోర్ట్లో ఉండాల్సిన ప్రమాణాలు లేవు. 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అది ఎవరికి దానికి బాధ్యులు? అదే చెప్తా ఉన్నాను సార్. సార్ రేపు పొద్దున ఎవడో గన్ను పట్టుకుని వస్తాడు సార్, వీళ్ళు ఏమంటా ఉన్నారు? దాని బాధ్యులు వైఎస్ఆర్సీపీ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. పోర్ట్ ఎవరిది? అరే పోర్ట్ ఎవరిది?
ఎవరు అండర్లో ఉంది పోర్టు చెప్పండి. ఎవరంటే అది వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ పోర్ట్, అది కాదు, వైఎస్ఆర్సీపీ అది ప్రైవేట్ పోర్టు. ప్రైవేట్ పోర్ట్ అట్లా కాదు సార్, ఒక నిమిషం. వైఎస్ఆర్సీపీ అండర్లో ఉందా? సార్ వైఎస్ఆర్సీపీ అండర్లో ఉందని నేను చెప్పలేదు, వాళ్ళే భుజాలు తడుకుంటున్నారు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, మీరు డిస్టర్బ్ చేయకుండా. పోర్టు ప్రైవేట్ పోర్టు, అది దాని యాజమాన్యం రెస్పాన్సిబుల్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే సరే, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అదే అది సార్, అదే సీరియస్ సార్ తీసుకుంటే అయిపోయింది కదా. ఎవరు సార్ సీరియస్? సార్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ సార్, పవన్ ఇంత కళ్యాణ్ లైటర్ ఏం నోట్లో చెప్తారు మీరు కదా. తీసుకోవద్దు. ఇంత కాదండి సార్ ఒకటి తప్పు జరగలేదు అని అంటే, తప్పు జరగలేదు కదా, మా ప్రభుత్వంలో కసబు రాలేదు కదా, వస్తే ఏం చేస్తారు? వస్తే మీరు ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా చింపుకెళ్ళి నన్ను కాల్చండి ఫస్ట్ అంటే మరి వస్తే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలి? అది చెప్పండి. కోస్ట్ గార్డ్ ఆపాలి, మెరైన్ పోలీసులు ఆపాలి. అది ఎవరు అండర్లో అది ఉంటుంది? లేదు కదా. ఎవరు అది అండర్లో ఎవరు క్వశ్చన్ ఉంటుంది? చేస్తారు మరి? అరే సెంట్రల్ సార్, 5 years నుంచి లేదు, ఎవరు క్వశ్చన్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఒక రిప్రజెంటేటివ్ సార్ పంపించండి. సార్ ఓకే, అదంతా యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ జరుగుద్ది. 5 years లేదు, ఎవరు అడిగారు చెప్పండి? లాస్ట్ 5 years కూడా అలాగే ఉంది, 16 మంది సెక్యూరిటీనే ఉన్నారు. లాస్ట్ 5 years కూడా ఇట్లాగే జరిగింది దందా. ఎవరు అడిగారు? అది దందా జరిగింది అంటే దాని ఎవరు proofs జరిగారు? ఉండాలి కదా, అదే అది కదా చెప్తాను. వాళ్ళు మాట్లాడేది. సార్ ఆ ప్రూఫ్స్ అన్ని సార్ మీరు ఈ రోజున డిబేట్ లో కూర్చొని నన్ను ప్రూఫ్స్ బయట ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 నెలల అన్ని నుంచి బయటకు ఉంది వస్తాయి, కదా process. అన్ని బయటకు వస్తాయి. కలెక్టర్ గారు వెళ్తేనే కదా తెలిసింది అక్కడ అందులో బియ్యం ఉందని. కలెక్టర్ గారు వెళ్ళకపోతే ఆ షిప్ వెళ్ళిపోయేది కదా. కలెక్టర్ గారు పట్టుకున్నారు కాబట్టి బియ్యం ఉందని తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు అక్కడ బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతుంది అక్రమంగా. నేను చెప్పింది అక్కడ జరిగింది. సార్ మీరు కరెక్ట్ నేను అనేది నన్ను ఏంటంటే, చెప్పమని కిరణ్, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరేమంటారు? చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు నేను అనలేదు సార్. వాళ్ళు ఏమంటారు? పయ్యోడు కేసు అదే సార్ నేను చెప్పేది. ఇది ప్రజలకి ఇది కాదు కదా. నేను అదే అనేది, మేము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయాలనో లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టాలనో మా ఉద్దేశం కాదు. అక్కడ అక్రమంగా జరుగుతుంది, అది శేఖర్ రెడ్డి అయినా ఆపుతాం, రైట్, లేకపోతే వీరభద్రారెడ్డి అయినా ఆపుతాం, Okay. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా ఆపుతాం. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది కాబట్టి ఆ కంపెనీ, మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అక్కడ న్యాయబద్ధంగా పోర్టులో ఏమైతే ఉండాలో ఉండాలి. మీరు చెప్పి 2 పేర్లే చెప్పారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య అని. మిగతా వాళ్ళైనా అని చెప్పాలి. అదే సార్ చెప్పేది, మిగతా వాళ్ళైనా సరే. నేను అదే కదా అన్నా, శేఖర్ రెడ్డికి అక్కడ వాటా లేదు కదా. శేఖర్ రెడ్డికి వాటా ఉందా? ఓకే కృష్ణాంజలి గారు వాటా ఉన్నా కూడా అదే చేస్తాం. కృష్ణాంజలి గారు వర్మ